సార్ నమస్కారం. నమస్తే అండి. రామ మందిర నిర్మాణం పూర్తయింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరూ హుషారుగా ఉన్నారు. సరే, ఈ లోపల మరి లోక్సభ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. ఈ రామ మందిర నిర్మాణం లోక్సభ ఎన్నికల్లో భాజపాకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎలా, ఆ విషయాలు చెప్పండి సార్. స్థూలంగా ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, అయోధ్యలో బాలరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ, బాలరాముని ప్రతిష్ఠ కార్యక్రమం దిగ్విజయంగా నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరిగింది. దేశం అంతా జై శ్రీరామ్ నినాదాలతో నిండిపోయింది. జై శ్రీరామ్ నినాదాలు. ఇది తప్పకుండా భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూర్చే అంశంగా రాబోయే ఎన్నికల్లో మారనుంది. అంటే కౌ బెల్ట్, అంటే గో పూజ బాగా ఎక్కువగా జరిగే ప్రాంతం కౌ బెల్ట్. ఉత్తరప్రదేశ్, ఈ బీహారు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఇవన్నీ కౌ బెల్ట్ అండి. ఆ కౌ బెల్ట్లో ప్రభావితం బాగా చేస్తుంది. అందులో కర్ణాటకలో కూడా దీని ప్రభావం బాగా ఉండే అవకాశం. అంటే హిందుత్వమే బేస్గా ఉన్న రాష్ట్రం మరొక రాష్ట్రం మహారాష్ట్ర. మహారాష్ట్రలో కూడా దీని ప్రభావం బాగా ఉంటుంది. అసలు దేశవ్యాప్తంగా ఉంటుందండి స్థూలంగా. ఓకే, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటుంది. దీని ప్రభావం కొంచెం తక్కువగా ఉండేది తమిళనాడు అండ్ కేరళ. ఇంకొంచెం తక్కువగా, వాటి తర్వాత తక్కువగా ఉండేది ఆంధ్రప్రదేశ్. దీని ప్రభావం కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇక తెలంగాణలో దీని ప్రభావం చాలా, దీని ప్రభావం వలన భాజపా దాదాపు 25% వరకు ఇప్పటికే వచ్చి వాళ్ళ ఓటు శాతాన్ని 10% ఓట్లు పెంచుకుంది. అంటే నేషనల్లో బీజేపీకి ఇక్కడ ఓటు వేస్తారు. ఓకే, ఇక్కడ ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో గతంలో కూడా వేస్తారు. గతంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రెండు అడ్వాంటేజెస్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఒకటి, రెండోది రామ మందిరం ఆయనే చేశారు. అంటే ప్రజలకి మతిమరుపు. అంటే ఇప్పుడున్న యువతరానికి ఎల్కే అద్వానీ గారు ఎవరు తెలియదు. ఇప్పుడు మీకు తెలుస్తుంది. మీరు యువకుడుగా ఉన్నప్పుడు, నేను యువకుడుగా ఉన్నప్పుడు, 28 సంవత్సరాల యువకుడుగా ఉన్నప్పుడు ఎల్కే అద్వానీ గారు 2 సీట్ల నుంచి గెలిచిన 2 సీట్లలో కూడా ఒకటి అలయన్స్లో తెలుగుదేశం పుణ్యాన్ని వరంగల్లో గెలిచింది, హనుమకొండ. అదే రెండవది అక్కడ మెహసానాలో. అంటే ఆ 2 సీట్లే భాజపా నుంచి అధికారంలో దాకా తీసుకొచ్చారు ఎల్కే అద్వానీ. రామ్ మందిర నినాదాన్ని తీసుకొని దేశవ్యాప్తంగా రథయాత్ర చేసి, ఆ రథయాత్రలో పార్టిసిపేట్ చేసిన వ్యక్తి, ప్రత్యక్షంగా పాల్గొన్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అప్పుడు ఎల్కే అద్వానీ గారికి అనుంగు శిష్యుడైన వెంకయ్యనాయుడు గారు వీళ్ళకి శిష్యుడైన కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ యువమోర్చా సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా ఉండేవాడు. వీళ్ళంతా కూడా ఈ రాముడి ఇటుకలు రథయాత్ర ద్వారా ప్రతి గ్రామాన తిరిగి మరి పనిచేసిన వ్యక్తులు తెలుగు రాష్ట్రాల్లో. ఈయన కిషన్ రెడ్డి గారు కూడా అమోఘంగా ఆయన పనిచేయటం జరిగింది. వీళ్ళంతా అప్పుడు డెవలప్ అయ్యారు. ఆయన అక్కడ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. నిజానికి సీనియారిటీ పార్టీలో కిషన్ రెడ్డి గారు తక్కువ వ్యక్తి ఏం కాదు నరేంద్ర మోడీ గారి కంటే. అవును, నరేంద్ర మోడీ గారి కంటే పెద్ద పదవిలో కిషన్ రెడ్డి గారు ఒకప్పుడు ఉండేవాడు. తర్వాత వెంటనే నరేంద్ర మోడీ గారికి అవకాశాలు అయ్యి వచ్చినాయి. వ్యాక్యూమ్ వచ్చింది, అక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ వచ్చింది. ఆయన గెలిచారు. 2014లో ఆయన సీఎం అభ్యర్థి, పిఎం అభ్యర్థిగా చేశారు. ఆయన ప్రధానమంత్రి అయ్యారు. కాలక్రమేణా శ్రద్ధ తీసుకున్నారు మోడీ గారు, షా గారు. ఆ కోర్టులో ఉన్న కేసుల్ని తొందరగా రిజాల్వ్ చేసుకుని దానికి ఉన్న అడ్డంకులన్నింటినీ తొలగించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే అది భాజపా చెందిన అగ్రనాయకత్వం మోడీ షా అని చెప్పుకోవచ్చు. మరి ఆ జడ్జిమెంట్స్ అయ్యి రావటం వల్లనే, ఆ కేటాయింపులు జరగటం వల్లనే అయోధ్యలో రామ మందిర్ నిర్మాణం జరిగింది. రామ మందిర నిర్మాణంలో అశోక్ సింఘాల్ గారు, మురళీ మనోహర్ జోషి గారు, మరి కళ్యాణ్ సింగ్ గారు, ఆ శిలాన్యాస్ సాక్షాత్తు
రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది అది. అవును. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు జరిగింది, శిలాన్యాసం జరిగింది అప్పుడే కదా. అవును. అవును. ఇప్పుడు ఒక కోర్టు జడ్జిమెంట్ ద్వారా అంటే ఏది ఏమైనా ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం భారతీయులందరి ఆకాంక్ష. అది తప్పకుండా దీని మీద ప్రభావితం, రాబోయే ఎన్నికల్లో ప్రభావం. అయితే ఇక్కడ ఉన్న సున్నితమైన విషయం ఏంటంటే ఇంకొకటి, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కూడా ఇదే సమయంలో ఈ కౌబెల్ట్ మీదగా జరుగుతా ఉంది. ఈ ప్రభావాన్ని ఈ భారత్ జోడో యాత్ర తగ్గించగలుగుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. తగ్గించగలిగితే ఈ అప్పుడు బెంగాల్, బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వీటి మీదుగా ఇటు గుజరాత్ దాకా ఈ యాత్ర జరుగుతుంది. ఆ తగ్గించగలిగితే ఆ ఎమోషన్స్ని, ప్రజలంతా ఒక ఎమోషన్లో ఉన్నారు, జై శ్రీరామ్ ఆ ఎమోషన్లో ఉన్న అయోధ్య ఎమోషన్లో, ఆ ఎమోషన్ తగ్గించగలిగితే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి కొంత మెరుగైన అవకాశాలు ఉంటాయి. ఇక్కడే నితీష్ కుమార్ గారు కోల్డ్ అంటే ఇండియా కూటమిలో కొంచెం స్తబ్దత, మమతా బెనర్జీ కొంచెం స్తబ్దత వచ్చింది. దాన్ని అధిగమించాలి అని అంటే కాంగ్రెస్ ఒక మెట్టు తగ్గాలి. తగ్గి వాళ్ళ సీట్ల కేటాయింపులో వాళ్ళకి ఎక్కువ ఇచ్చి వాళ్ళని పెద్దన్నలాగా ఆ రాష్ట్రాల్లో చూస్తేనే జరుగుతుంది, కాంగ్రెస్కి పని జరుగుతుంది. అలా జరుగుతుంది. అలా జరిగితే అదే రాజకీయం. జరుగుతుందో లేదో మనకు తెలియదు. కాంగ్రెస్ ఆ విధంగా చేస్తే భాజపాకు అధికారం మాత్రం భాజపాదే. కేంద్రంలో అధికారం భాజపాకే రావటానికి స్పష్టమైన, వాళ్ళు అంటున్నట్టు 400 సీట్లు రాకపోవచ్చు, కానీ అధికారంలోకి మాత్రం భాజపా రావటానికి ఒక అవకాశం రామయ్య ఈసారి ఇస్తాడు అని తప్పకుండా చెప్పవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.